గులాబీ దళపతిగా కేసీఆర్ వరుసగా 17వ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ సెక్రటరీ జనరల్ నాయిని నరసింహారెడ్డి, కేశవరావు పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ని పార్టీ సీనియర్లు అభినందించారు. ఎందుకంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం. మంత్రులకు, శాసనసభ్యులకు, శాసనపరిషత్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేదానికి సహకారం చేశారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశించిన విధంగా మన పార్టీ అధినేత కేసీఆర్నే మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని ప్రకటిస్తున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తెలంగాణ భవన్ నుంచి కొంపల్లి ప్లీనరీ వేదికకు కేసీఆర్ వెంటనే పయనమయ్యారు. కొద్దిసేపట్లో అంటే 10:30 ప్రాంతంలో కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఆయన వెళ్ళబోతున్నారు. 10,000 మంది ప్రతినిధులకు ఈ ప్లీనరీ ఆహ్వానాలు అందాయి. ఏర్పాట్లు చేస్తున్న వారితో కలిపి మొత్తం 17,000 మంది వరకు ఈ ప్లీనరీలో పాల్గొంటారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వృత్తి పనులు, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం, సాగునీరు, సాంఘిక దురాచారాలు, హరితహారం, పేదలకు కార్పొరేట్ విద్య వంటి పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరి కోసం అన్ని రకాల తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. గులాబీ దళపతిగా కేసీఆర్ వరుసగా 17వ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ సెక్రటరీ జనరల్ నాయిని నరసింహారెడ్డి, కేశవరావు పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ని పార్టీ సీనియర్లు అభినందించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ నుంచి కొంపల్లి ప్లీనరీ వేదికకు కేసీఆర్ పయనమయ్యారు. 10:30 ప్రాంతంలో కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభం కాబోతోంది. 10,000 మంది ప్రతినిధులకు ప్లీనరీ ఆహ్వానాలు వెళ్లాయి. ఏర్పాట్లు చేస్తున్న వారితో కలిపి మొత్తం 17,000 మంది వరకు ఈ ప్లీనరీలో పాల్గొంటారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వృత్తి పనులు, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం, సాగునీరు, సాంఘిక దురాచారాలు, హరితహారం, పేదలకు కార్పొరేట్ విద్య వంటి అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం తెలంగాణ వ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అన్ని రకాల తెలంగాణ వంటకాల్ని వీరి కోసం సిద్ధం చేశారు. కాంగ్రెస్ నేతలకు ఒకవేళ ఇక్కడ పార్టీలో చీలిక ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు వాతావరణం ఇక్కడ ఏమైనా కనిపిస్తా ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి సమీప దగ్గరలో కూడా లేదు. చాలా భ్రమంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజా ఆహ్వానిస్తా కార్యక్రమాలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా రైతులు, పేదలు, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ కొన్ని కామెంట్ చేశారు, కాంగ్రెస్ 2019లో వద్దనుకున్న అధికారంలోకి వస్తుంది, అలాంటి వాతావరణం కేసీఆర్ క్రియేట్ చేస్తున్నారని. అట్లానే దిగ్విజయ్ సింగ్ గారే దేశం మొత్తం ముంచేశారు. అధికారానికి చేరువలో ఉన్న గోవా ఏమైంది? అధికారంలో చేరువలో ఉన్న మణిపూర్లో ఏం చేసినారు? మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాష్ట్రాలే మీ చేతిలో దక్కలేదు, మెజారిటీ వచ్చి కూడా. కాబట్టి మీ యొక్క
చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్దకండి, మీరు బలోపేతం కావడానికి ప్రయత్నించండి. జాలే నీ తనువుకు సింగారం, సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకలైన పువ్వుల పొద, సిరులు పల్లె సారమున్న మా గానమే కదనీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లాలని. గులాబీ పండుగ వాతావరణం మనం చూస్తున్నాం. 16 ఏళ్ల ప్రస్థానం ఇది. చాలా మంది ప్రజాప్రతినిధులు ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల వైపు నుంచి కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలపై అక్కడికి వచ్చిన కవిత ఏం చెప్తున్నారు? హలో రాకేష్, తెలంగాణ తల్లి విముక్తికై తన ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలను స్మరిస్తూ వాళ్ళ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాటి మన ఉద్యమ నేత, నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమరుల త్యాగాల ప్రతిఫలాల ప్రతి వాళ్లకు దక్కాలని, త్యాగాల పునాదుల మీద తెలంగాణ అభివృద్ధి జరగాలంటూ ఆ అమరత్వాన్ని ఒక్కసారి మనసు నిండా స్మరించుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కై రణముల ఒరిగినారా, వీరుల